నేను మీ కిరణ్ రాయ్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు. అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తుంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. కోట్లు సంపాదించాక గర్వం నెతికిందేమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తితో రావాలి. ఏదో సినిమా టూర్లకో, పిక్నిక్కో, టూర్లకో వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకుని లేదు చెప్పి గతంలో కూడా చెప్పా. ఉదాహరణకి నేను మీ కిరణ్ రాయ్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు. అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తుంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. కోట్లు సంపాదించాక గర్వం నెతికిందేమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తితో రావాలి. ఏదో సినిమా టూర్లకో, పిక్నిక్కో, టూర్లకో వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకుని లేదు చెప్పి గతంలో కూడా చెప్పా. ఉదాహరణకి నేను మీ కిరణ్ రాయ్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు. అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తుంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. కోట్లు సంపాదించాక గర్వం నెతికిందేమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తితో రావాలి. ఏదో సినిమా టూర్లకో, పిక్నిక్కో, టూర్లకో వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకుని లేదు చెప్పి గతంలో కూడా చెప్పా. ఉదాహరణకి నేను మీ కిరణ్ రాయ్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు. అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తుంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. కోట్లు సంపాదించాక గర్వం నెతికిందేమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తితో రావాలి. ఏదో సినిమా టూర్లకో, పిక్నిక్కో, టూర్లకో వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకుని లేదు చెప్పి గతంలో కూడా చెప్పా. ఉదాహరణకి